నమస్కారం. సంక్లిష్టమైన విషయాలను సరళంగా మార్చే మన ఈ విశ్లేషణకు స్వాగతం. మనమెప్పుడైనా ఆలోచించామా అసలు ప్రజలు మంత్రాలు ఎందుకు జపిస్తారు? ఇది కేవలం దేవుడు కోసం చేసే ఒక పూజనా, లేకపోతే దీని ఎనుక ఇంకా ఏదైనా లోతైన కారణముందా? చాలామంది చెప్పే సమాధానం ఇదే, దేవుడి దయ కోసం, ఆయన అనుగ్రహం పొందడం కోసమని. కాని ఒకవేళ అసలు విషయం అది కాదంటే, అంటే దాని అసలు ఉద్దేశం ఏదో అతీత శక్తిని చేరడం కన్నా మన సొంత మనసుని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే అయితే, ఈరోజు మన మంత్రాల వెనుక దాగి ఉన్న ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. ఓకే, ముందుగా మనం అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే ఈ మంత్రాలనేవి ఏ ప్రాబ్లంకి సొల్యూషన్. ఆ సమస్య మరేదో కాదు, మన సొంత మనసే. ఎప్పుడూ ఒకచోట నిలవకుండా గందరగోళంగా ఉండే మన మనసు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక భలే పోలిక ఉంది. మన మనస్సుని ఒక పెట్టెలాగా, మన ఆలోచనలని చీమల్లాగా ఊహించుకుందాం. ఆ పెట్టె మూత తెరుచుంటే ఏమవుతుంది? చీమలన్నీ బయటకొచ్చి చెల్లాచెదరైపోతాయి కదా. అప్పుడు వాటికంటూ ఒక శక్తి ఉండదు. మంత్రం చేసే పని ఏంటంటే ఆ చీమలన్నింటినీ మళ్లీ వెనక్కి ఆ పెట్టెలోకి తీసుకురావడమే. సో పాయింట్ చాలా సింపుల్. ఆలోచనలన్నీ అంటే ఆ చీమలన్నీ పెట్టె లోపల ఒకే చోట ఉంటే మనసు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదే అవి చెల్లాచెదురుగా బయట ఉంటే మాత్రం మనసు బలహీనపడిపోతుంది. అంతే. సరే, మరి ఈ చెల్లాచెదరైన చీమల్ని మళ్లీ ఒకచోటకు చేర్చడానికి ఈ జపమనేది ఎలా సహాయపడుతుంది? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఇది ప్రధానంగా 3 ముఖ్యమైన సూత్రాల మీద పనిచేస్తుంది. అవేంటంటే, 1 శ్రావ్యమైన ధ్వని, 2 చాలాసేపు మనసు పెట్టడం అంటే సుదీర్ఘ ఏకాగ్రత, ఇంకా 3 ఒక డిసిప్లిన్తో కూడిన రొటీన్. రండి ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా శబ్దం యొక్క శక్తి గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. మంచి మ్యూజిక్ వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అదే పక్కనెవరైనా గట్టిగట్టిగా అరుస్తుంటే చిరాకు వస్తుంది. ఎందుకంటే మంచి సంగీతం మనసులో ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తుంది. అదే మంత్రం కూడా చేస్తుంది. దానిలో ఉండే లయ, ఆ క్రమబద్ధమైన శబ్దం మన గందరగోళంగా ఉన్న మైండ్ని ఒక దారిలో పెడుతుంది. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. అదే సమయం. ఒక పాప్ సాంగ్ ఎంతసేపు ఉంటుంది? ఓ 3 నిమిషాలు అంటే. కానీ ఒక శ్రీరుద్రం లాంటి జపం తీసుకుంటే అది దాదాపు గంటన్నర సేపు ఉంటుంది. అంతసేపు మనసుని ఒకే విషయం మీద పెట్టడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనసు లోతైన ఏకాగ్రత స్థితిలోకి వెళ్ళిపోతుంది. అది మామూలు విషయం కాదు. ఇక చివరిది డిసిప్లిన్. ప్రతిరోజూ ఒకే సమయానికి లేదా రోజులో కొన్నిసార్లు ఈ ప్రాక్టీస్ చేయడం అనేది మన మైండ్కి ఒక అలారం లాంటిది. హే, మళ్ళీ దారి తప్పుతున్నావు, వెనక్కిరా అని గుర్తు చేస్తూ ఉంటుంది. అలా పదే పదే చేయడం వల్ల మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. సరే, ఈ థియరీ అంతా బానే ఉంది. మరిది నిజంగా పనిచేస్తుందా? దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పూజారిగారు చెప్పిన పరిష్కారమిది. ఒక జంట వాళ్ల వ్యాపారంలో పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకి ఒక పూజారిగారు ఈ 21 రోజుల కఠినమైన దీక్షని సూచించారు. రూల్స్ చూడండి. పొద్దున్నే లేచి చన్నీళ్లతో తలస్నానం చేయాలి. రోజుకి ఒక్కసారే సింపుల్గా వండిన భోజనం తినాలి. ప్రతిరోజూ గుడికెళ్ళి కొన్ని పూజలు ప్రదక్షిణలు చెయ్యాలి. ఇక వేరే ఏ పనులు, వ్యాపారాలు, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. అంతేకాదు, భార్యాభర్తలు కూడా విడివిడిగా ఉండాలి. చాలా స్ట్రిక్ట్ కదా. మరి రిజల్ట్ ఏమై ఉంటుంది? ఆశ్చర్యంగా సరిగ్గా 21 రోజుల తర్వాత వాళ్ల బిజినెస్, వాళ్ల పర్సనల్ లైఫ్ అన్నీ మెరుగుపడటం మొదలయ్యాయి. సమస్యలన్నీ పరిష్కారం అవ్వడం స్టార్టయ్యాయి. ఇప్పుడసలు ప్రశ్నొస్తుంది, ఈ విజయం వాళ్లు చేసిన పూజల వల్లో, ఆ దీక్షలో ఉన్న ఏదో మ్యాజిక్ వల్ల వచ్చిందా? ఏదైనా దైవశక్తి వాళ్ళని కాపాడిందా? దానికి సమాధానం లేదు. అసలు రహస్యం వేరే ఉంది. ఆ దీక్షలో మ్యాజిక్ లేదు. ఫలితం వచ్చింది ఎందుకంటే ఆ 21 రోజులు వాళ్ల మనసులు వాళ్ల కంట్రోల్లోకొచ్చాయి. ఆ కఠినమైన రూల్స్, ఆ డిసిప్లిన్ వాళ్ల మైండ్ని ఒకే విషయం మీద ఫోకస్ చేసేలా చేశాయి. ఆ ఫోకస్సే వాళ్ళ జీవితంలోని మిగతా అన్ని విషయాల మీద మంచి ప్రభావాన్ని చూపించింది. దీన్ని బట్టి మనకొక యూనివర్సల్ ప్రిన్సిపల్ అర్థమవుతుంది. ఇది కేవలం మంత్రాల గురించో పూజల గురించో కాదు. ఇంకో మంచి పోలికేంటంటే, మంత్రాలు అనేవి స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు వాడే ఫ్లోట్స్ అంటే బెండులు లాంటివి.
అవి మనల్ని మునిగిపోకుండా కాపాడతాయి, మనకు ధైర్యాన్నిస్తాయి. ఒక్కసారి ఈత బాగా వచ్చేస్తే బహుశా ఆ ఫ్లోట్స్ అవసరం ఉండకపోవచ్చు. అలాగే మనస్సుని నిలకడగా ఉంచడం నేర్చుకోవడానికి మంత్రాలు అనేవి ఒక సాధనం, ఒక సపోర్ట్ సిస్టమ్. సో ఆ సాధనం మంత్రమే అవ్వాలని రూల్ లేదు. పాయింట్ అది కాదు. దారి తప్పిపోయే మనసుని కట్టిపడేసే లంగరు ఏదైనా కావచ్చు. అది మంత్రాలు జపించడం కావచ్చు, మంచి సంగీతం వినడం, యోగా చేయడం, డ్రాయింగ్ వేయడం, పుస్తకాలు చదవడం, రోజూ కాసేపి నడవడం, లేదా మన ఆలోచనల్ని ఒక డైరీలో రాసుకోవడం, ఇలా ఏదైనా సరే. అంటే ఇక్కడ అసలు కీలకమైన విషయం మనం ఏ పని చేస్తున్నాం అన్నది కాదు, దాన్ని ఎంత క్రమశిక్షణతో చేస్తున్నామన్నదే ముఖ్యం. పదే పదే మనసుని ఇంటికి పిలుచుకోవడం అంటే దారి తప్పుతున్న ప్రతీసారి దాన్ని వెనక్కి తీసుకురావటం. ఆ డిసిప్లిన్, ఆ రొటీనే మన మానసిక బలాన్ని పెంచే అసలైన రహస్యం. ఇది మనల్ని అందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్న ఈ రోజుల్లో మనసు చెదిరిపోతున్నప్పుడు దాన్ని మళ్లీ వెనక్కి పిలవడానికి మన దగ్గరున్న సాధనం ఏది? ఆలోచించండి.